यदवनीतलकीर्णपुष्पौ श्रीवेङ्कटाद्रिशिखराभरणायमानौ आनन्दिताखिलमनोनयनौ तवैतौ విశేషమైనటువంటి ఈ స్నపన విధిలో పవిత్రములైనటువంటి మంత్రపూతములైన గోక్షీరం, గోదధి, తేనె, నారికేళ జలం మొదలైన స్నపన ద్రవ్యాలన్నింటినీ స్వామివారికి సమర్పించి అర్పిస్తారు. ఆ తరువాత స్వామివారికి ఉభయ దేవేరులకు హరిద్రా చూర్ణాన్ని అంటే పసుపుని, చందనాన్ని అలంకరించి తిరుమంజనం నిర్వర్తిస్తారు. తదనంతరం పరమ పవిత్రమైన అతులమైన తులసిమాలను సమర్పిస్తారు. ఇంత మహిమాన్వితమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులారా కాంచుదాం. సంభ్రదం బృఢదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సామాన్యజజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ తస్మాదజాయంత ఏకే చోభయాదదాః గావోః జజ్ఞిరే తస్మాత్ జాతా అజావయః యత్పురుషం వ్యదధుః విధావ్యకల్పయన్ ముఖంకిమస్య కౌ బాహూ బాహోరోపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతాః తదస్య యద్వైశ్యః తద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుఃసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శేష్ణోద్యో సమవర్తత తద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పహరే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన యదా తే ధాతా పురస్తాద్యముదా జహారా శక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చదస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అద్య సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధే తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాయానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసః పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్య పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా వ్యజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచేనాం పదమిచ్చంది వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే దదబ్రువన్ యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అశన్వశే శ్రీశ్చ తే లక్ష్మీశ్చ
पत्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणाम् अमं मनीषाणाम् सर्वं मनीषाणाम् ॐ सहस्रशीर्षं देव विश्वाक्षं विश्वसम्भवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म त्वन्नारायणः परः नारायणपरो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिद्यगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रे तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो नित्याभिदस्यान्तुनाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ददगं शिलाभितुलं भत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतो मुखाः स्वाग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः कीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा नीवारशूकवत्तन्वी पीताभास्यात्तनूपमा अस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगं सत्यं परं ब्रह्मपुरुष कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् వసంతోత్సవంలో కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం స్యతి ఇతి తులసి అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట. అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు. కానీ అలా కాదు. తులసి దళం అంటే 3 ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం.
ఉభయ దేవేరులు మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్య ఫలం. అంతేకాదు ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింపచేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక. ततो विश्वं व्यक्रामत् पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्यजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. हरिः ओम्.